నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. కూటమిలో అంతర్మథనం. వైసీపీపై బూతు ముద్ర వేయడంలో కూటమి సక్సెస్ అయింది. అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బూతుల విషయంలో టీడీపీ, జనసేన నాయకులు అలాగే ఆ పార్టీల మద్దతుదారులైన ఇన్ఫ్లుయెన్సర్ల తీరు ఏమీ బాగుండడం లేదు. ఇదేదో వైసీపీ చేస్తున్న విమర్శ కాదు. ఆ రెండు పార్టీలకు చెందిన సంస్కారవంతులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరం, ఆవేదన చెందుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలో కూటమి ఎంతగా సమర్థించుకున్నా టీడీపీ మహిళా నాయకురాలి బూతు మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బూతులతో రెచ్చగొట్టడం వల్లే అంబటి మాట అదుపు తప్పిందని కూటమి నేతలకు కూడా బాగా తెలుసు. అయితే అధికారంలో ఉండడంతో కేవలం వైసీపీనే తప్పు చేసిందనే ప్రాజెక్ట్ చేయడానికి ముఖ్యంగా టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదే సందర్భంలో తాము శుద్ధపూసలం అన్నట్టు చట్టసభల్లో ప్రజాప్రతినిధులు చెప్పడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ తిట్ల సంగతి ఏంటి, ఈ దాడులేంటి అంటూ నెటిజన్లు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. మరీ ముఖ్యంగా తటస్థులు, కూటమిలోని ప్రజాస్వామికవాదుల ప్రశ్న ఏంటంటే, గతంలో వైసీపీ తప్పుల్ని విమర్శించి నేడు అంతకంటే దారుణమైన నేరాలకు పాల్పడితే ఎలా అని. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని కమెడియన్ ఇష్టానుసారంగా మాట్లాడడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తాను అలా అనలేదని, ఇలా అనలేదంటూ వివరణ ఇచ్చుకోవడం, క్షమాపణలు కోరడం చర్చనీయాంశమైంది. కానీ క్షమాపణని స్వీకరించే పరిస్థితిలో వైసీపీ లేదు. సీమ ప్రాంతంతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం కూటమిలోని ప్రజాస్వామికవాదులకు నచ్చడం లేదు. గతంలో మనమే ఇలాంటివి తప్పుబట్టి ఇప్పుడు ప్రోత్సహించడం ఏంటనే ప్రశ్న కొందరు కూటమి నేతల నుంచి రావడం గమనార్హం. కానీ వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి ఇతర వైసీపీ నాయకులపై అవాకులు చవాకులు పేలేవారని ఆ పార్టీ శ్రేణులు హెచ్చరించడం పూర్తయింది. ఇప్పుడు వైసీపీ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. అయితే ఇదేదో చేతగాకో పట్టించుకోవడం మానేసరేనే అనుకుంటే పొరపాటే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మహా అయితే మరో 2 ఏళ్లు తమపై నోరు పారేసుకుంటారని, ఆ తర్వాత పరిణామాలు వారి ఊహకే వదిలేస్తున్నామనే హెచ్చరికల్ని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఒకవైపు వైసీపీ నేతలపై నోటి దురుసు పనికిరాదని, ఇలాంటివి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఆందోళన కూటమి నేతల్లో కనిపిస్తుండడం, మరోవైపు కసితో వైసీపీ శ్రేణులు రగిలిపోతుండడం తుపాను ముందరి ప్రశాంతతను గుర్తు చేస్తోంది. ప్రతి రాజకీయ పార్టీలోనూ 5-6 తప్పుదాలితో దారుణంగా పడిపోయే పరిస్థితి. టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు తమ అంతర్గత సమావేశాల్లో బూతులు, అభ్యంతరకర కామెంట్స్పై సొంత పార్టీ ఇన్ఫ్లుయెన్సర్లను తప్పుపడుతున్నారు. అయితే ఆ హెచ్చరికలేవి పోకిరి నాయకుల నోళ్లను మూయించలేకపోతున్నాయి. ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటున్న వారికి సొంత పార్టీల్లోని కొందరు ప్రోత్సాహం తోడవడంతో అదే ఒరవడి కొనసాగుతున్నారనేది నిజం. అయితే తాత్కాలిక ప్రశంసలు, అది కూడా పద్ధతి లేని వారి నుంచి పొందినంత మాత్రాన సరైన మార్గంలో నడుస్తున్నామని అనుకుంటే పొరపాటే. రాజకీయాలనే కాదు, వ్యక్తిగత జీవితంలో అయినా ఎదుటి వాళ్ళ విషయంలో గౌరవంగా మెలిగితేనే 10 కాలాల పాటు మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే ఎప్పుడూ ఒకే కాలం ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. రాజకీయాల్లో బాధ్యత లేని వ్యక్తుల వల్లే నష్టం. అధికారం పోతే పోకిరీలు ఎక్కడున్నారో కూడా తెలియకుండా బతుకుతారు. కానీ నష్టపోవాల్సింది తామే అని భావించేవారిలో తీవ్ర అంతర్మథనం సాగుతోంది. ఇది వాటి టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.